వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులు అర్పించిన మన విజువల్ చూస్తున్నాం. అది మంచి అంటే ఒక మహనీయునికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము గుర్తించి ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ అధికారికంగా ఆయన జయంతి ప్రోగ్రాం చేయడాన్ని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని. అంతేకాకుండా ఇవాళ ఆయన ప్రకటించాడు ట్యాంక్ బండ్ దగ్గర ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి లేక్యూ పరిధిలో విగ్రహం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి ట్యాంక్ బండ్ మీద ఏదైతే హిస్టారికల్ ప్లేస్ మీద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుకు రేవంత్ రెడ్డి ఇవాళ ప్రకటించినందుకు మనం ఆయనకి సందర్భంగా అభినందించాలి. ఎందుకంటే విద్యతోనే విముక్తి, విద్య ద్వారానే అధికారం, విద్య ద్వారానే సంపద, విద్య సర్వ విజ్ఞానానికి కారణమైతే అని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు పూలే 200 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఇవాళ శూద్రులకు, అతిశూద్రులకు, అంటరాని కులాలకి, ఆడవాళ్ళకి, మహిళలందరికీ కూడా మొదట విద్య ప్రారంభించింది పూలే దంపతులు. సో పూలే దంపతులు కేవలం విగ్రహాలకి పరిమితం చేయకుండా వాళ్ళను ఓన్లీ విగ్రహాలకి పర్మిషన్ చేస్తే ఒక విగ్రహం పెట్టినంత మాత్రాన పెద్దగా ఒరిగేది ఏం లేదు. వాళ్ళకి ఈ దేశంలో అత్యున్నత పురస్కారం ఏదైతే ఉందో, భారత అత్యున్నత గౌరవం ఏదైతే ఉందో, భారత రత్న ఈ పూలే దంపతులకు ఇవ్వాల్సిందిగా D6 అండ్ DJAC డిమాండ్ చేస్తూ ఉన్నది. లేకపోతే కేవలము వాళ్ళకి విగ్రహాలు అంటే బోల్డని విగ్రహాలు మహారాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద భారీ విగ్రహాలు పెట్టింది. ఇవాళ అదే మహారాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసింది భారతరత్న ఇవ్వాలని. మరి మీరెందుకు అసెంబ్లీలో తీర్మానం చేయరు? మీరెందుకు భారతరత్న ఇవ్వాలని ఒక బీజేపీ ప్రభుత్వము అసెంబ్లీ తీర్మానం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బీసీలకు 42% వాటా ఇస్తాము, బీసీలను ఆదుకుంటాము, కులగణన చేస్తాము అని చెప్పి చెప్తున్నా, మీరెందుకు అసెంబ్లీ తీర్మానం చేయరు? అంటే కాంగ్రెస్కు బీసీల పట్ల, ముఖ్యంగా బీసీలకు చైతన్యాన్ని రగిలించిన 200 ఏళ్ల క్రితమే ఈ సమాజానికి, బహుజన సమాజానికి ఇవాళ బానిస సమాజం నుండి విముక్తి చేసిన మహనీయుడు, వర్ణకుల ధర్మాన్ని, మనువాదాన్ని కుక్కటి వేలుతో పెగిలించి ఇవాళ భారత రాజ్యాంగ రచనకు బాబాసాహెబ్ అంబేద్కర్ పునాదులు వేసిందంటే దానికి కారణం మహాత్మా జ్యోతిరావు పూలే అందించిన ఈ విజ్ఞానమే, ఈ విద్య యొక్క ప్రాముఖ్యతనే. ఈ విద్య యొక్క ప్రాముఖ్యతలను తెలుసుకున్న తర్వాతనే తన గురువుగా ప్రకటించుకున్నాడు ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలేని బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన 1890లో చనిపోతే 91లో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువుగా ప్రకటించుకున్నాడంటే, ఇవాళ బుద్ధుని తర్వాత తన గురువుగా ప్రకటించుకున్నాడంటే బుద్ధుని జ్ఞానబోధ, మహాత్మా జ్యోతిరావు పూలే విద్య యొక్క ప్రాముఖ్యత, ఎంత గొప్ప సమాజ మార్పుకు కృషి జరిగిందో, ఎంత గొప్ప సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవానికి భారతదేశంలో పునాదులు పడ్డాయో మనం మహాత్మా జ్యోతిరావు పూలే గులాంగిరి పుస్తకం చదివినా, మహాత్మా జ్యోతిరావు పూలే చర్నాకోల పుస్తకం చదివినా, మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజం కోసం ఆయన రూపొందించిన డాక్యుమెంట్ కానీ, ఆయనకి చేసిన కార్యక్రమాలను కానీ చూస్తే మనకు అర్థమవుతుంది. తన భార్య మొట్టమొదటి ఉపాధ్యాయులుగా ఈ దేశంలో శూద్రాలకు, అతిశూద్ర మహిళలకి ఇవాళ విద్యను అందించిన ఘనత, విద్య నేర్పిన ఘనత, బ్రిటిష్ వాళ్ళ స్ఫూర్తితో, బ్రిటిష్ వాళ్ళ సహకారంతో ఆయన విద్యను అందించగలిగాడు, విద్యాలయాలు పెట్టగలిగాడు, విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసుకోగలిగాడు. అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా బ్రిటిష్ ప్రభుత్వంలోనే ఉండి అనేక రకాల అవకాశాలను పొందే విధంగా రాజ్యాంగంలో ఇవాళ మహిళలకు, బడుగు బలైన వర్గాలకు ఇవాళ విద్యా, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో కొన్ని అవకాశాలు దక్కినాయంటే బికాస్ మహాత్మా జ్యోతిరావు పూలే 1843లోనే హంటర్ కమిషన్కు ఆయన లేఖ సమర్పిస్తూ వాళ్ళ విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఈ బడుగు బలైన వర్గాలకు ప్రాధాన్యత కలవాలి, శూద్రులకు, అతిశూద్రులకు వాళ్ళ అవకాశాలు కలవాలి, హాస్టల్ విద్యతో సహా వాళ్ళకు చదువుకునే హక్కు వాళ్ళకు కల్పించాలి, రిజర్వేషన్లో అనే ఆ పదం వాడకపోయినా వాళ్ళకి ఆ రిజర్వేషన్లను కల్పించాలని చెప్పేసి, ఏదైతే వాళ్ళ ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో కోరిన మహనీయుడు, మహానాయకుడు, మహా సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే. నిజమైన పూలే మహాత్ముడు ఏదో గాంధీ గారి లాగా ఫేక్ మహాత్మా కాదు, ఆయన రియల్ మహాత్మా గాంధీని ఇలా ఈ గాంధీ వారసుడైన
రేవంత్ రెడ్డి కేవలం ఆయన బొమ్మలకే పరిమితం చేయకుండా భారతరత్న పురస్కారానికి అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మీద ఒక విశ్వవిద్యాలయానికి పేరు పెట్టాలి, ఒక జిల్లాకు పేరు పెట్టాలి, అనేక పరిశోధన సంస్థలకి బడ్జెట్లు కేటాయించాలి. ఈ రకంగా మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క స్ఫూర్తిని మొత్తం యావత్ తెలంగాణ సమాజం గుర్తించే విధంగా, దేశమంతా గుర్తించే విధంగా ఘనంగా ఆయనకు ఈ తెలంగాణ సమాజంలో హైదరాబాద్ నడిబొడిన ఇవాళ ఆయన విగ్రహంతో పాటు అసెంబ్లీ తీర్మానం చేస్తూ ఆయన భారతరత్న ఇవ్వాలని చెప్పేసి D6 డీజాకి డిమాండ్ చేస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్. ఈ విషయంలో మీ కామెంట్స్ను విరివిగా తెలియజేయండి.